गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి। శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। జై సాయినాథ్ బాబా। శ్రీ గురుభ్యో నమః। సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత అద్భుతమైనటువంటి మానవ జన్మకి అత్యవసరమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధ అద్భుతంగా సాయినాథుడే స్వయంగా మనందరికీ కూడా చేస్తూ ఉన్నారు। ఇదే మనం ఉపదేశంగా భావించాలి। ఇంతకు మించిన ఉపదేశం ఈ విశ్వంలో లేదిహ। మానవ జాతి తరించడానికి సాయిబాబా వారు కంకణబద్ధులై సత్యాన్ని సుస్పష్టంగా బోధిస్తూ ఉన్నారు మనందరికీ। అయితే మనం ఎప్పుడూ కూడా దానికోసం ఆ ఆత్మస్థితి కోసం ప్రయత్నం చేస్తుండాలి। ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమే అయినదైనా సరే అది చాలా కష్టమైనటువంటి మార్గమే। బాబా చెప్తారు కదా, చాలా కష్టం అది। అయినప్పటికీ కూడా సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్న సాధకులకు చాలా తేలికగా దాన్ని పొందుతారట। ఎంత ఆశాజనకంగా ఉందో చూడండి మనకి। అంటే సద్గురువుని ఆశ్రయించి ఉండాలి, మనం బాబాని ఆశ్రయించాలి। ఆశ్రయించినట్లయితే వారి అనుగ్రహం చేత కాకాసాహెబ్ దీక్షిత్ గారికి చెప్పినట్టుగా ఆ పైకి వెళ్ళే మార్గం సాయిబాబా అంటే అది చాలా కష్టము, అది గోతులతో ముళ్ళతో చాలా దుర్గమంగా ఉంటుంది, ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు। అయినప్పటికీ కూడా సద్గురువు గనక వెంట ఉన్నట్లయితే చాలా తేలికగా ఆ అరణ్యం అంటే మన సంసారం అండి। సంసారం అంటే పెళ్ళాం బిడ్డలు అనుకున్నాం కాదు, మన ఇష్టాలు కష్టసుఖాలు ఇవన్నీ కూడా నిత్యం జీవి పడుతూ లేస్తూ ఉన్నటువంటి స్థితి సంసారం అంటే। పెళ్ళాం బిడ్డలు దాంట్లో చిన్న భాగం లేదా పెద్ద భాగం, ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్। అసలు మన సంసారం అంటే ఇష్టాలు, ఈ సుఖదుఖాలు, ఈ ద్వంద్వం, ఇదే సంసారం। సంసారం అంటే ద్వంద్వము, అంటే నేను నాది, ఇది కొంపదీస్తుంది మనకి। ఆ భయంకరమైనటువంటి అరణ్యాన్ని మనంగా దాటలేం, ఎందుకంటే అడవిలో మార్గం ఏమి ఉండదు కదా, ఎటు పోతున్నామో తెలియదు, ఇంకా లోపలికి పోతున్నామా బయటికి పోతున్నామా, ఏ మార్గాల్లో పోతే క్షేమం అనేది మనకు తెలియదు। కాబట్టి తత్వవిధుడైనటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి సద్గురువు అంటే బ్రహ్మజ్ఞాని అనండి, వేరే వాళ్ళు కాజాలరు। మిగతా వాళ్ళు గురువులు కావచ్చు, వేరు వేరు విషయాల పట్ల మనకి గురి కుదర్చవచ్చు, కానీ ఆ సత్యమైనది, ఎప్పుడూ ఉండేటువంటిది, నిరాకారమైనది, ఆది మధ్యాంతరహితమైనటువంటిది, జనన మరణములు లేనటువంటిది, సదా తన పాటికి తాను ఉండేటువంటిది, దేనిని అంటనటువంటిది, తన పాటికి తానున్నది, అంతా తనలో వచ్చిపోతూ ఉండేటువంటి ఆత్మస్వరూపం। ఆ విద్యని తెలుసుకోవటం ద్వారా ఆ తత్వవిధుడైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆ గురువు మనకు తోడుగా ఉండడం ద్వారా ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య లేదా భూమా విద్య మనకి చాలా తేలికగా దాటగలం, మనంగా దాటలేం। ఇంద్రియాలలో అతి సూక్ష్మమైన దాని నుండి క్రమక్రమంగా ఇంద్రియాలతో అతి స్థూలమైన దాని నుండి, ఇదండి చాలా ప్రధానమైన అంశం, ప్రయాణం చెప్తున్నారు మనకి। ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి, శరీరం దానికి ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ స్థూలమైన దాని నుండి క్రమక్రమంగా సూక్ష్మం వరకు
స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నిస్తే సాధకులు సాధించగలరు. అది ఏమిటా మనం సాధించవలసింది? ఈ దృష్టము నుంచి అదృష్టం. దృష్టం అంటే కనిపిస్తున్నది, కనిపించే దాని నుండి పరమాత్మ మనకు కనిపించట్లేదు కదా, ఆ కనిపించని దాన్ని మనం తెలుసుకోవటం. ఈ స్థూలము యొక్క ఉద్దేశం కూడా అదే, ఆ పరమాత్మను చూపించడానికే ఇది ఉన్నది. ఇట్స్ ఎ గైడ్. దీని ద్వారానే మనం వెళ్ళగలం. అట్లాగే ఈ స్థూలభూతము నుంచి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ దాటి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరం, అట్లా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అంటే పైకి పోయే కొందికి సూక్ష్మం అయిపోతూ ఉంటుంది. మనం ప్రపంచాన్ని చూసినా అట్లే ఉంటుంది. శరీరం చూద్దాం ఫస్ట్. అన్నమయ కోశం ఇది శరీరం. ఇది స్థూలం, బాగా స్థూలం. మనం టచ్ చేయొచ్చు, తెలుస్తుంది, కనిపిస్తూ ఉంటుంది. అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశం. ప్రాణం ఆడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. దీనికన్నా అది సూక్ష్మం. ఇది కనిపిస్తుంది, ప్రాణం కనిపించదు, తెలుస్తూ ఉంటుంది. ఊపిరాడటం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం కన్నా ఇంకా వెనక్కి వెళ్తే మనోమయ కోశం, మనస్సు ప్రాణం కన్నా సూక్ష్మం. ప్రాణం ఊపిరి ద్వారా మనం తెలుస్తుంది, మనస్సు కదలిక ద్వారా తెలుస్తుంది. అసలు శరీరంలో కదిలేవి రెండేనండి, ప్రాణము, మనస్సే. ఈ రెండు కదిలేవి శరీరాన్ని కదిలిస్తూ ఉంటాయి. మనస్సేమో ఇంద్రియాలను కదిలిస్తూ ఉంటుంది, ప్రాణమేమో ఈ కర్మేంద్రియాలను కదిలిస్తూ ఉంటుంది. ఇంద్రియాలన్నింటినీ కదిలిస్తూ ఉంటుంది ఇది ప్రాణం. ఇట్లా ఈ స్థూల అంటే ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఈ మూడు దాటిన తర్వాత ఉంటుంది ఆనందమయ కోశం. చాలా సూక్ష్మంగా, చాలా సటిల్గా ఉంటుంది. అది శరీరంలో చూసినట్లయితే మనకు కనిపిస్తున్నవి రెండే కదా. ఒకటి శరీరం, రెండు ప్రపంచం. ప్రపంచంలో చూసినా కూడా మనకి బాగా స్థూలంగా కనిపించేటువంటిది భూమి. చాలా గ్రాస్ బాడీ. మన శరీరం ఎట్లా తెలుస్తుంటుందో భూమి, ఆ భూమి నుంచి వచ్చినటువంటిది ఈ శరీరం. దానికి వెనక్కి వెళ్ళినట్లయితే నీరు అంటే ద్రవస్థితికి వచ్చేసింది. ఘనీభూతమైనటువంటి భూమి ద్రవస్థితికి వెళ్ళింది, అంటే సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. చూడండి, ఆ నీటి కన్నా సూక్ష్మము తేజస్సు కన్నా సూక్ష్మం, ఇంకా తేజస్సు కన్నా ఇంకా ఆకారం ఉంటుంది. గాలి, వాయువు కన్నా సూక్ష్మం ఆకాశం. అతి సూక్ష్మాతి సూక్ష్మం, సటిల్గా ఉంటుంది. ఆకాశం అంతటా ఉంటుంది. అట్లా మనకి తెలిసిన దాని నుంచి అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే, విరామం అనేది లేకుండా నిరంతరం దాని అందే మనసు పెట్టి ప్రయత్నం చేసినట్లయితే సాధకులు సాధించగలరు. అది ఆ విధంగా సాధకులు సాధిస్తారు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. అకార, ఉకార, మకార ఆత్మకమైనటువంటి ఓంకారం అదే సకల తపస్సుల యొక్క సారం. అంటే ఆ తురియాన్ని చేరటమే. ఆ తురియమే ఈ మూడిట్లో భాషిస్తున్నదనే సత్యం తెలుసుకోవటం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే దాని యొక్క అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. అది దాన్ని కనుక నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఇంతకుముందు చెప్పారు, నిన్నటి సత్సంగాలను చూసి దాని అర్థం ఏమిటో తెలుసుకొని చేస్తే అవుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధి, క్షయాలు లేని సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టు సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. అది ఎవరు ధన్యులట? చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ వికారాలు, మార్పులు
అంటే ఏ వికారము లేదు, మార్పు లేదు, వృద్ధిక్షయాలు లేవు, ఆది మధ్య అంతరహితం లేదు, సర్వవ్యాపకమైనటువంటి చైతన్య ఆత్మను తెలుసుకున్నట్టు సద్గురువు. అంటే మనం పొరపాటు పడతామేమో, ఏ గురువును పడితే ఆ గురువును బడి బాధ గురువులో బాధపడతామేమో, బోధ గురువు కదా మనకు కావాల్సింది. అటువంటి ఆత్మను తెలుసుకున్నట్టు సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఎందుకని? తాను పొందగలడు, అన్యులు పొందలేరు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? అది ఎవరైతే మనం ఓం శాంతి 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 అని చెప్తుంటాం, 3 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్తాం. ఏమిటి 3 3 3 అంటే 3 రకాలైనటువంటి బాధలు మనకున్నాయట. ఏమిటా బాధలు? ఆధ్యాత్మికమైనటువంటి బాధ అంటే శరీరము, మనస్సు, ఈ శారీరక బాధలు, మానసిక బాధలంతా ఆధ్యాత్మిక బాధలు. ఆది భౌతికమైనటువంటి బాధలు అంటే మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏదో పాము కొట్టడమో, ఈ తేలు కాటేయడమో, లేకపోతే వ్యక్తుల నుంచి బాధలు, వ్యాజ్యాలు, గొడవలు, రచ్చ, ఇదంతా కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఆది భౌతికమైనటువంటి బాధలు. ఆది దైవికం అయితే ఆది దైవికం అంటే ప్రళయాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి బాధలు ఆది దైవికం. ఈ 3 రకాలుగా బాధలు ఇంకా మనకి 3 మించే ఉన్నాయండి. ఈ త్రివిధ తాపాలలో ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు ఈ భాగ్యాన్ని ఎలా అనుభవిస్తారు? వాళ్ళు అనుభవించలేరు, ఆ బాధల్లో కొట్టుకుపోతూనే ఉంటారు. ఈ వైభవం ఒక్క సత్పురుషులకే పరిమితం. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ వైభవం అందరికీ సాధ్యపడదు. సత్తుని పట్టుకున్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో, అది సత్ అంటే ఉండటం అండి. ఉండటం అనే స్ఫురణ, సత్ చిత్, అది పట్టుకున్న ఆ సత్పురుషులకే పరిమితం తప్ప ఈ ప్రపంచంలో కష్టసుఖాలు, ఈ లాభ నష్టాలు, ఈ గోళ పడే వాళ్ళకి అసలు ఇది లాభం లేదు. ఈ ఆనందం ఎవరికి, ఈ వైభవం ఎవరికి ప్రాప్తంట అంటే ఆ సత్పురుషులకే పరిమితం. అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందటానికి సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒకటే అన్న ఏకాత్మ భావన కావాలి. అది ఈ జనన మరణాలంతా కూడా దేనివల్ల ఉన్నాయిట? అజ్ఞానం ఉండడం చేత ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఏమంటే జనన మరణాలు ఉన్నాయా, పునర్జన్మలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవు, 2. ఎవరైతే ఈ త్రివిధమైనటువంటి పాపాలలో, ఈ త్రివిధములమైనటువంటి తాపత్రయాల్లో పడి కొట్టుకుంటూ ఉన్నాడో వాడికి పునర్జన్మ ఉన్నది, జనన మరణం ఉన్నది. ఎవరు దాని నుండి బయటకు వచ్చినారో అంటే సత్పురుషులు, ఆ సచిదానంద స్వరూపుడైనటువంటి వారికి, అంటే అజ్ఞానం వలన జనన మరణాల భ్రమణ, దాని నుండి నివృత్తి పొందటానికి ఏం కావాలట? సాధన బ్రహ్మ మరియు ఆత్మ ఒకటేనన్న ఏకాత్మ భావన. చాలా అద్భుతం అండి. పొందటానికి సాధన కానివ్వండి, బ్రహ్మననివ్వండి, మరియు ఆత్మననివ్వండి. అంటే బ్రహ్మన్న, సాధనన్న, ఆత్మన్న ఒకటే, ఆత్మ ఒకటే అన్న ఏకాత్మ భావన ఉండాలి. అది ఇక్కడే సంభవం. ఎవరికైతే ఆ త్రిపుటి నశిస్తుందో, సాధనన్న, బ్రహ్మన్న, ఆత్మన్న ఒకటే, ఆ త్రిపుటి నశించిపోతుందో అక్కడే అది సంభవం. విషయ కల్పనలు లేని శూన్యస్థితి, విషయ వాసనలు లేనటువంటి, అంటే ఏ రకమైనటువంటి విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు, ఇక్కడ మనకి చాలా సూక్ష్మాన్ని బోధిస్తూ ఉన్నారండి. ఇది ప్రాణప్రదం. మనం చేయవలసిన సాధన అంతా కూడా ఇక్కడే ఉంది. విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే భావం కలుగుతుంది. ఈ లైన్ మనం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. మనస్సులో ఎప్పుడూ కూడా బాబావారు మనకి తెలియజేస్తున్నటువంటి సాధన, ఉపనిషత్తుల సారాంశము, సకల శాస్త్రముల యొక్క సారభూతం అయినటువంటి సాధనా మార్గం ఏంటంటే, విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు, అంటే ఈ ఏ రకమైనటువంటి ఆలోచన రాకుండా ఉండాలట మనసులో. ఆ శూన్యస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపం అంతేకాదు అనుభవంగా కనిపిస్తుందట. అది చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి, నేనే చరాచర జగత్తంతా నేనై ఉన్నాను అనే భావం కలుగుతుంది. ఇది 111 అండి.
ఎట్లా అయితే 14వ అధ్యాయంలో 47వ మనం గుర్తుపెట్టుకున్నామో, అట్లాగే ఈ 16వ అధ్యాయంలో 111 ఈజ్ ద సాధనా మార్గం. దాన్ని మనం పొరపాటును కూడా మర్చిపోకూడదు. మనకు అందరికీ ఉన్న ఈ సందేహాలు, ఎట్లా చేయాలి, ఏం చేస్తే తెలుస్తుంది అనేది సాయిబాబా సుస్పష్టంగా చెప్తున్నారు సచ్చరిత్రలో. అంటే ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా కనుక సాధన చేస్తే ఏదైనా సాధన వల్లే సమకూరుతుంది. అల్టిమేట్గా జరగవలసింది ఏంటంటే, ఏ విషయ ఆలోచనలు లేకుండా ఉన్న స్థితిలో ఆ బ్రహ్మము తనకు తానుగా, ఆత్మ తనకు తానుగా రివీల్ అవుతుంది. అహం బ్రహ్మాస్మి, ఈ జగత్తంతా నేనే ఉన్నాననే భావం కలుగుతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది. ఎక్కడ మర్మం పెట్టకుండా సూటిగా సాయిబాబా సాధన అందించేశారు మనకి. ఇక మనం చేయవలసిందే తరువాయి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, వేదాల్లోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తుంటే బుద్ధి సహజమవుతున్నట్టున్నారు. మహావాక్యాలంటే 4 మనం ఇంతకుముందు చూసినట్టుగా. దాని లోపల తత్వమసి ఉపదేశవాక్యం, అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం, అయమాత్మా బ్రహ్మ అది కూడా ఉపదేశవాక్యం. అయమాత్మా బ్రహ్మ అంటే నేనే అది ఉన్నాను, అయమాత్మా బ్రహ్మ అనుభవంలోకే వస్తుంది. అది కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఏమిటో చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు మనం స్మరిస్తూ ఉండాలి. అమృతమండి. సచ్చరిత్ర అర్థమవుతున్నది ఏమనంటే, ఇది పరిపూర్ణ ఉపనిషత్తు సారము తప్ప మరొకటి కాదు. సాయిబాబా చెప్పిన విశిష్టమైనటువంటి మార్గం అద్వైతమే. అందుకోసమే అద్వైతం చాలామందికి అర్థం కాలే. ఎందుకు కాలేదంటే, అజ్ఞానం బలంగా ఉండడం చేత అర్థం కాలేదు. గురూపదేశం లేదు, సద్గురువు ఆశ్రయం లేకుండా అర్థం కాదది. మన సొంతంగా ఆలోచిస్తే తెలిసే విషయం కాదు. ఇప్పుడు ఘంటాపదంగా మనం నిర్ణయానికి వచ్చాం. ఎట్లా? సచ్చరిత్ర ఆధారంతో, సాయిబాబా బోధతో. సాయిబాబా మార్గం పరిపూర్ణ అద్వైతం. సాయిబాబా స్థితి ఆత్మస్థితి. సచ్చరిత్ర ప్రమాణం. మన సొంతంగా ఒక ముక్క చెప్పట్లేదు. మనం పొందవలసింది కూడా అదే స్థితి. దానికి కావలసిన సాధన ఈ యొక్క విషయ కల్పన లేనటువంటి శూన్యస్థితికి మనసును తీసుకురావాలి. అంతేకాకుండా ఆ తీసుకొచ్చిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనే విషయం అర్థమైపోతుంది. వేదాలలోని మహావాక్యాన్ని అనవరతం స్మరిస్తూ ఉంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది. ఈ 4 మహావాక్యాలు మనం స్మరిస్తూ ఉండాలి. స్మరించడం అంటే వాటి వివరణ, అర్థము అంతా బాగా మనసుకు పట్టాలండి. అది పడితేనే మనం అట్లా శూన్యంగా కూర్చోగలం, లేకపోతే కూర్చోలేం. అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. సాయిబాబాకి దీన్ని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏం చెప్తున్నారు సాయిబాబా అంటే, వేదాలలో చెప్పబడినటువంటి 4 మహావాక్యాలని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలు జరగాలి. మనసు శూన్యమైపోవాలి. అపర ఆదిశంకరులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నది ఒకటేనండి. మనం పెట్టుకున్న పేర్లు, మనం పెట్టుకున్న రూపాలు, అంతకన్నా ఏమీ లేదు. ఉన్న తత్వం ఒకటే. ఈ 4 మహావాక్యాల అర్థం మనకు తెలిసి తీరాల్సిందే. దానికి ప్రమాణం సాయి సచ్చరిత్ర. మనందరం ప్రేమించే సాయిబాబా వారు చేస్తున్న బోధ పరిపూర్ణ అద్వైత సిద్ధాంతం. తిరుగులేదు ఇక దీనికి. తర్వాత అప్పుడు గురువచనాలు, శాస్త్ర ప్రమాణాల అనుభవంలోకి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి, అంతర్వృత్తి, బాహ్యకరణ వృత్తి. చూసారా, ఒకదాన్ని చెప్పలేదు. అంతర్బాహ్యం రెండు కలపాలి. మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అది ఆత్మజ్ఞానం లభించే మార్గం. ఎవరినో ఇంకే అడగవలసిన అవసరం ఏముందండి? సాధన చెప్పారు, మార్గం చెప్పారు, మనం ఎలా ఉండాలో చెప్పారు, ఏం చెయ్యాలో చెప్పారు. ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది. కాబట్టి అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి, అది అంటే ఆ ఆత్మదర్శనమే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు మాత్రమే విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి,
అవ్యక్తంలో అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది. సూపర్ అండి, ఎన్నిసార్లైనా చదవచ్చు దీన్ని. ఇందుకు సచ్చరిత్ర పారాయణ చేయమంది. అదే ఉత్తమ దర్శన ప్రాప్తి. ఏది? ఆత్మదర్శనమే ఉత్తమ దర్శన ప్రాప్తి. అప్పుడు ఏమవుతుందిట? అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోతాయి. ఆ హృదయ గ్రంథి భేదకాయ నమః అనే ఒక ఉంది కదా నా బాబా నామం. అప్పుడు హృదయ గ్రంథి విడిపోతుంది. గ్రంథి అంటే ముడండి. ఆ ముడి విడబడుతుంది అంటే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం. అరే అవ్యక్తం అంటే ఇప్పుడు మనమంతా వ్యక్తాన్ని చూస్తూ ఉన్నాం. అవ్యక్తంలోకి అప్పుడు ప్రవేశం అవుతుంది. అప్పుడు జగత్తంతా నీ స్వరూపంగా కనిపిస్తుంది. సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటేను అతి సూక్ష్మమైనటువంటిది, అణువు కంటే అత్యంత సూక్ష్మమైనదని ఆత్మను నిర్ధారించారు. అది సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటే సూక్ష్మమైంది, అణువు కంటే అత్యంత సూక్ష్మమైందని ఆత్మను నిర్ధారించారు. ఆత్మనే సూక్ష్మాతి సూక్ష్మమైనది. అద్భుతం. పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం, బ్రహ్మాండం కంటేనో మహత్తరమైంది ఆత్మ. అది అణువుల్లో కన్నా అణువు అణోరణీయాం మహతో మహీయాం అని చెప్తారు. అంటే అణువుల్లో కన్నా అణువు పెద్దదైన వాటిల్లో కన్నా పెద్దది, అంతకన్నా చిన్నది లేదు, అంతకన్నా పెద్దది లేదు, అంతటా అదే ఉన్నది. భగవద్గీతలో వస్తుంది కదండి. అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు. ఏవి? ఈ అణువుకు అణువు అని చెప్పటము, సూర్యరశ్మికి కణాల్లో సూక్ష్మాతి కన్నా సూక్ష్మం అని చెప్పటం, ఇవన్నీ కూడా సాపేక్షికం. అంటే రిలేటివ్ ఆల్వేస్ ఫాల్స్. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఆత్మని మరొక దానితో పోల్చడానికి ఏమీ లేదండి. ఎందుకని? అటువంటి పదార్థం ఇంకోట్లేదు కదా. అయితే మనకు అర్థం కావడం కోసం ఈ తాడు, పాము, మట్టి, కుండ, బంగారం, నగలు, ఈ ఎండమావులు, ఈ ముచ్చపు చెప్పులో వెండి, ఇవన్నీ ఉదాహరణలు మనకి అనుభవంలో ఉన్న ద్వారా తీసుకొని మనకు అనుభవంలో లేని దాన్ని అనుభవానికి తీసుకొస్తారు. అంత మాత్రమే. దీన్ని పూర్తిగా మనం వాడటానికి వీల్లేదు. ఒక్క విషయం వదిలిపెట్టలేదండి. సచ్చరిత్ర నిజంగా బంగారం ఈరోజు. అయినా ఎందుకని ఈరోజు అంటున్నామంటే మనకు అర్థమవుతుంది కాబట్టి. అది మన సొమ్ము అయితేనే మనకు బంగారం అంటే అది ఎక్కడో ఉంటే ఏమిటి ఉపయోగం? అయినా ఇవన్నీ సాపేక్షిక ప్రమాణాలు. ఆత్మ ప్రమాణాతీతం, అమృతం అండి ఇది. సత్యం అది. ఆత్మ అది ఒకటే. మిగతా 99, ఈ 99 దాన్ని చెప్పలేవు. అది వీటన్నిటి గురించి చెప్తుంది. అందుకని ఆత్మని మరొక దాంతో పోల్చడానికి లేదు. కారణం, దానికి సమానమైన వస్తువు మరొకటి లేదు. మరి ఉన్న వస్తువులన్నీ దాని స్వరూపమే. సూక్ష్మత్వంలో అనోరణీయ చెప్పారు కదండి. సూక్ష్మత్వంలో అనోరణీయం, సూక్ష్మమైన దానికంటే సూక్ష్మం, మహత్వ పరిమాణం కలది. ఆత్మకు నామరూపాదులన్నీ కేవలం ఉపాధులు. అది మనం మాట్లాడక్కర్లేదండి. చక్కగా చెప్తున్నారు సచ్చరిత్ర. ఒక్క ముక్క వదిలిపెట్టలేదంట. మరి ఇవన్నీ ఏమిటి అంటే ఆత్మకి ఉపాధులు అంతే. ఆత్మ నిరుపాధికం. ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. ఆత్మ నిరుపాధికం. దానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధి ఏం లేదు. అదే అన్నిటికీ. ఈ రూపాలన్నీ కూడా ఉపాధి. అంటే ఉపాధి అంటే ఏంటి? దీని ద్వారా అది ఎక్స్ప్రెస్ అవుతున్నది. ఇప్పుడు అర్థమవుతుంది మనకి. జగత్తంతా పరమాత్మ స్వరూపం అని ఎట్లా అంటున్నారా అని. పరమాత్మన్నా ఆత్మన్నా ఒకటేనండి. పరమాత్మ అంటే దూరంగా చెప్తాం, ఆత్మ అంటే నేనని చెప్తాం. అది ఎప్పుడు నేనని చెప్పగలమంటే ఆ అనుభవం ఎట్లా వస్తుందో కూడా మనకి చెప్పారు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మ అన్న చోటల్లో నేను పెట్టుకుంటూ ఉండాలండి. నాకు మరణం లేదు, జననం లేదు. ఆత్మకు మూల కారణం కూడా లేదు. ఆత్మకు మూల కారణం లేదు. కారణం ఆత్మే అన్నిటికీ మూల కారణం. బాబా ఆత్మ జననం లేనిది, నిత్యం, శాశ్వతం, సనాతనమైనది. ఆత్మను ఇది అని నిర్ధారించటం కష్టం. ఎందుకని? ఇదని చెప్తే అన్నిటినీ ఇది ఇదని చెప్పేది, అది దాన్ని ఇదని చెప్పేది ఏం లేదు. ఓంకార ప్రతీకైన బ్రహ్మయే దాని మూల స్వరూపం. ఆగమ నిగమాలకు కూడా అంతుపట్టని ఆత్మ. అందరికీ సులభ సాధ్యమా? అందరికీ కాదు. మరలా చెప్తున్నారు. అంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సద్గురువుని ఆశ్రయించి పొందు. అందరికీ సులభ సాధ్యం కాదంటే మామూలు వాళ్ళకి,
సద్గురువుని ఆశ్రయించిన వాళ్ళకి సులభ సాధ్యం. సచ్చరిత్ర ప్రమాణం అండి. మనం ముక్క నోరెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకని అంతా అది చెప్తున్నది. ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలిసిపోయాయి. మళ్ళీ వస్తున్నది చూసారా, వాడెవడో సాయిబాబా వేదాల్లో లేడు కదండి అంటే, అవును సాయిబాబా వేదాల్లో ఉన్నాడు, వేదాలు సాయిబాబాలో ఉంటాయి. అదే చెప్తున్నారు ఇక్కడ, ఆత్మను ఇదని నిర్ధారించలేక అంటే సాయిబాబాను ఇదని నిర్ధారించలేక, లేదా నన్నును అది నిర్ధారించలేక వేదాలు అలిసిపోయిన వేదాల్లో బాబా ఎందుకుంటారు చెప్పండి, పిచ్చి కాకపోతే. తెలియక చెప్పేటువంటి మాటలు. తాపసులు వనవాసులయ్యారు, ఉపనిషత్తులు చేతులు వేలాడేశాయి, ఎవరికి దాని అంతు చిక్కలేదు. ఉపనిషత్తులు కూడా ఎందుకు వేలాడేశారు, దాని గురించి అట్లా అని చెప్తున్నదే చుట్టుపక్కల, ఇదేం చెప్పడానికి లేదు అది. ఎందుకని, అది నేనే, ఇది భావం, అహం బ్రహ్మాస్మి. అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి అభేద దర్శులైన ఆచార్యులు అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎవరు కావాలట, అభేద దర్శనులైనటువంటి ఆచార్యులు కావాలి. అంటే భేదము లేకుండా ఎట్లా చూడాలో తెలిసినటువంటి మహనీయులు, సాయిబాబా లాంటి మహనీయులు, అటువంటి ఆచార్యులు లభిస్తే తప్ప మనకి ఆత్మస్వరూపం తెలుసుకోవడం సాధ్యపడే విషయం కాదు. దాన్ని వివరించి చెప్పడం కుదరదు. ఇతరులకు అది సాధ్యం కాదు, మళ్ళీ డౌట్ అక్కర్లేదు, వేరు వాళ్ళకి సాధ్యపడదు. ఎవరికి అభేద బుద్ధి ఉన్నదో, ఎవరు ఆ విషయాన్ని ఎందెందు వెదకి చూచి పట్టుకున్నాడో, ఎవరికి ఆ దర్శనం ఉన్నదో, సద్గురు స్వరూపమైనటువంటి సాయిబాబా లాంటి వాళ్ళు ఆచార్యులు. ఇతరులకు అది సాధ్యం కాదు, వేరు వాళ్ళు, ఆ దర్శనం లేనివాడు దానికి పనికిరాడు. తార్కికులకు అక్కడ ప్రవేశం లేదు, అంతే. తర్కం మొత్తం అంటే తర్కాన్ని తీసిపారేమని కాదు, ఆ లాజిక్ అవసరం అండి దానికి. అయితే లాజిక్ దాన్ని చూపించలేదు, లాజిక్ ద్వారా అక్కడికి పట్టుకెళ్తాయండి, అంతే. అన్నం వండి అన్నీ చేసి కలిపి ముద్ద కలిపి కూడా గురువు ఆ ముద్దని నోట్లో దాకా పెడతాడు. మింగాల్సింది నువ్వే. మీరే మింగండి సాయిబాబా అంటే బాబా మింగుతారు, మనకు మింగుడు పడితే మనకు అది అర్థం కాదు. కాబట్టి అక్కడ తర్కం ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. వ్యాకరణము తర్కం తెలియకుండా ఉపనిషత్తులు ఎట్లా అర్థమవుతాయండి, సత్యం బోధపడదు. ఇప్పుడు ఆ నేతి శబ్దం అంటే ఏమిటి, అక్కడ తీసుకుపోతూ ఉంటుంది ఆ మార్గం. అది మార్గం గమ్యం కాదు, కానీ మార్గంలో వెళ్లకుండా గమ్యం చేరలేవు. కాబట్టి మార్గమే గమ్యం అనుకుని కూర్చున్నాం అనుకోండి, ఓం 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 అనుకోవటం అనుకో, కాదు, దాని ద్వారా దానిని పొందటం. కాబట్టి తార్కికులకు అక్కడ ప్రవేశం లేదు. ఎందుకని అక్కడ లేదు తార్కికులకు అక్కడ ప్రవేశం అంటే, ఇంతకుముందే చెప్పారు కదా, అన్ని వృత్తులు అనగాలి. అన్ని వృత్తులు అడిగినప్పుడు తర్కం ఎవరు చేస్తారు, దేని గురించి చేస్తారు, ఏమని చేస్తారు, ఆగిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బంద్. మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్ మస్ట్ బి డ్రాప్డ్. ఓన్లీ అది మాత్రమే లోపలికి వెళ్ళగలదు. అది ఎవరు, అది నేనే. ఇక లోపలికి వెళ్ళటం బయటికి వెళ్ళటం ఏం లేదు, అక్కడ అంతా మాట్లాడితే ఇక ఢామ్, కదలడానికి వీలు లేదు అక్కడ. ఎందుకని, ఉన్నది ఒక్కటే, అక్కడితో ఆఖర్, అది లాస్ట్. కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోట్లేదు. చూసారా, కేవలం తర్కం చేస్తుంటారు. వాడు సాధన చేయడం, పాడు చేయడం, విషయం తెలుసుకోవాలి కదా, ఊరికే దప్పాలు గొప్పడానికి అది లాభం లేదండి, వేస్ట్. అది ప్రపంచం ఎక్కడుంది, అది ఉందనేగా వీడు చేసే తర్కం కానీ వీడు చేసేటువంటి ఇదంతా ఆ దృష్టితో చేస్తే అసలు అది లాభం లేదు. అందుకని ఏమన్నారంటే, తర్కం అది తెలుసుకోవడం కోసం చేయొచ్చు, కానీ కేవలం తర్కం చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాడికి అక్కడ చోట్లేదు. వారు భ్రమలలో గిరగిర తిరుగుతుంటారట, గిరగిరా తిరుగుతుంటారు అని రాశాడు. అంతే. వాడి గిరగిరా తిరగడం అంటే ఈ సంసార బంధనాలు తిరిగిపోతుంటాడు, ఊరికే తర్కం చేస్తూ ఉన్నాడు, వారికి వాదించరా. అందుకోసం సాయిబాబా పక్కన మారేమన్నారు. ఆగమాచార్యులకు తప్ప, ఎంత గొప్ప విషయం అండి, ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావాల్సిన స్థిరమైన ఆగమాచార్యులు. ఆగమం అంటే అనుభవం అండి, ఆగమం అంటే అనుభవం. ఆ అనుభవం ఉన్నటువంటి ఆచార్యుడు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు. వాడి బుద్ధి ఎప్పుడు ఊరికి అటు ఇటు పోతుంటుంది, దీని మీద ఉండదు. అది విషయం, ఎటన్నా పోనే ఉండే, దీని మీద లేనప్పుడు ఎటు పోయినా ఒకటే. దీని మీద ఉంటే ఎటు పోదు, అది పోయినా కూడా వారికి ఎట్ట చూడాలో తెలుస్తారు విషయం. మరి ఆత్మజ్ఞానులంతా కూడా మామూలు జీవితంలో జీవించిన వాళ్ళే కదా, దే నో వాట్ దే ఆర్ సీయింగ్, దే నో వాట్ ఇట్ ఈస్.
స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేవు. అది స్వబుద్ధి కల్పన. ఇది స్వబుద్ధితో కల్పించేది కాదండి. మరి ఆగమాచార్యులు చెప్పారు కదా ఇంతకుముందే, ఆగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానం కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు, వాళ్ళకి మాత్రమే సాధ్యం. స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలచే అనంత తారలు 84 లక్షల జనన మరణాలను తప్పించలేవు. అది అంటే స్వబుద్ధి కల్ప. నాకు ఇట్లా అనిపించిందండి, నీకు అనిపించడం, నీకు కనిపించడం వినిపించడం, ఈ మూడు వేస్ట్. ఏమిటది? నీకు కనిపించడం వినిపించడం ఇవన్నీ వేస్ట్ అండి. ఏదో నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, అందుకోసమే చెప్పరు. ఆత్మని ఇట్టా పట్టుకోమని చెప్పడం కష్టం. ఇట్టా పట్టుకోమంటే వాడు ఎట్టాగా పట్టుకుంటాడు, వాడు ఒక రూపంగానే పట్టుకుంటాడు, అదొక వెలుగు అంటాడు, అదొక రంగు అంటాడు. మన జనరల్గా వింటూ ఉంటాం మనం. కాబట్టి దానిలా పట్టుకోవాలి. దీనికి ఒక గొప్ప మాట వస్తుంది ఉపనిషత్తుల్లో, అగ్రహణము అన్యదాగ్రహణము. ఇవన్నీ అద్భుతమైనటువంటి పొజిషన్స్ అండి. అగ్రహణం అంటే పట్టుకోకపోవటం, అన్యదాగ్రహణం అంటే వేరే దాన్ని పట్టుకోవటం. అది అసలు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోపోవటం ఒక దోషం. దానికి రెండో దోషం ఏంటంటే అన్యదాగ్రహణం, వేరే దాన్ని పట్టుకోవటం. ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని వాడు బుద్ధిలో ఊహిస్తుంటాడు. అది కాదు. అందుకోసమే బుద్ధి చేత అయ్యేటువంటిది కాదు, బుద్ధిలో వచ్చేటువంటి కల్పనలు ఆగితే కదా అసలు దర్శనం అని చెప్తున్నది. మళ్ళీ బుద్ధిలో వచ్చినటువంటి ఆలోచనలు అంటే ఏ రూపం వస్తుంది, ఏ నామం వస్తుంది, ఏ క్రియ వస్తుంది, ఏ ఇంకోటి రకరకాలు వస్తుంటాయి. అది వేరే సెక్షన్. ఇక్కడ మాట్లాడేది సుప్రీం నాలెడ్జ్. ఇది ఆత్మజ్ఞానం గురించి మాట్లాడేటువంటి సెక్షన్ అండి. ఇది ఇక్కడ చచ్చుపుచ్చు ఉండదు. వాటికి వీటికి మొత్తం అన్ని తోచవతలు పారేస్తారు అంతే. ఎందుకనంటే సాధకుడికి అదే మార్గమై ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నది. ఇది ఉత్తమ అధికారులకు చెప్తున్నటువంటి విషయం. అన్యులకు ఇది లాభం లేదని కూడా దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. సాయిబాబా సెడ్ వెరీ క్లియర్లీ, ఇది అన్యులకు లాభం లేదు. అందరికీ అర్థం కాలేదంటే అర్థం కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా అర్థం అవుతుందని చెప్పట్లా. ఎవరికి అర్థమవుతుందో కూడా చెప్పారు. ఉత్తమ అధికారులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. వాళ్ళకి మాత్రమే, ఆగమాచార్యులకు మాత్రమే స్థిరబుద్ధి ఉండి దాని యందే మనసు పెట్టుకొని యావజ్జీవం దాంతో కలిసిమెలిసి దాంతో ఉంటారు. మిగతా వాళ్ళు పోతారు. ఇది లెక్క. అదిగో చూడండి, ఆగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు. అది ఈ నక్షత్రాలు ఎందుకండి, ఆగమాచార్యుడు, అనుభవం ఉన్నటువంటి ఆచార్యుడు ఒక్కడు చాలు. గంగిగోపాలు గెరెటెడైన చాలు. ఎందుకు గడవలు ఎందుకు, వేస్ట్, పనికిరావు. కాబట్టి ఆ అనుభవం ఉన్నటువంటి ఆచార్యుడనేటువంటి చంద్రుడు ఒక్కడు చాలు. అజ్ఞానాంధకారం లవలేశమైనా ఉండదు. అజ్ఞానం అనేటువంటిది లవలేశము చూద్దామన్నా ఉండదు. ఎందుకంటే లైట్ వేసిన తర్వాత చీకటి ఎక్కడ ఉంటుందండి. జ్ఞాన భాస్కరుడు. దాన్ని ఏం చెప్తున్నానంటే ఆగమాచార్యుడు. ఆ ఆచార్యుడి వల్ల మాత్రమే నీకు బహుప్రయాసలతో ఇతరులు సాధించలేని దానిని, అది ఎన్నో ప్రయాసలు. అందుకోసమే సాయిబాబా ఎంత అద్భుతమూర్తి అండి. వేరు మార్గాల్లో ఎందుకురా కష్టపడతావు, నీ దుంపవయ్యా, అలసిపోతావురా, సమయం లేదట్టే. నువ్వు ఒక మార్గంలో ఒకటి సాధించాలంటే సామాన్యం అండి. ఇంగ్లీష్లో పిహెచ్డీ చేయాలంటే జీవితకాలం పడుతుంది. తెలుగు పండిట్ అవ్వాలంటే తేలికైన విషయమా? ఎన్ని సంవత్సరాలు శ్రమ పడాలి. ఆయా మార్గాల్లో యోగమని, రాగమని, మరొక రకరకాల మార్గాల్లో పోయి అలసిపోయి సమయమంతా ఉడిగిపోయి జీవితం చరమాంకానికి వస్తే అసలు విషయం ఎక్కడ బోధపడుతుంది నీకు? దీనికి ఎంత శక్తి కావాలి, ఎంత బుద్ధి పటిమ కావాలి, ఎంత ధారణాశక్తి కావాలి, ఎంత ధ్యానశక్తి కావాలి. అది అనుభవంలోకి ఈ జీవితం పడేలోపు రావాలి. అంత సమయం మనకెక్కడుంది? కాబట్టి త్వరపడాలని చెప్తున్నారు. బహుప్రయాసలతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువును దృఢంగా పట్టుకున్న వారు అల్ప ప్రయాసతో సాధించగలరు. అద్దండి విషయం. ఎవరైతే సద్గురువును దృఢంగా పట్టుకుంటారో బహుప్రయాసలతో ఇతరులు సాధించలేరు దాన్ని. సద్గురువును దృఢంగా పట్టుకున్నవారు, మామూలుగా పట్టుకోవటం కాదండి, గట్టి పట్టుబట్టాలంతే. గురువుని పట్టుకోవటం మామూలు కాదు అసలు. ఆ బ్రహ్మనిష్ట కలిగే వరకు అస్సలు వదిలే ప్రశ్నే లేదు. బ్రహ్మనిష్ట కలిగిన తర్వాత ఆ గురువు కూడా నీలోకే వచ్చేస్తాడు.
ఆయన బయట ఎక్కడ ఉన్నాడండి? గురువు ఉన్నది లోపల కదా. ఆ గురువు కూడా లోపలికి వచ్చేసి ఎవరు మిగులుతారు? నువ్వు మాత్రమే. చరాచర జగత్తు ఎంత అద్భుతం అండి. అట్లా గురువును దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో సాధించగలరు. చక్కగా చెప్తున్నారండి. ఆ ఆచార్యుడు సాయినాథుడికి ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ఆ బ్రహ్మజ్ఞానిని, బ్రహ్మనిష్ఠుణ్ణి, ఆగమాచార్యుని పట్టుకోవాలి. వాళ్ళని వీళ్ళు పట్టుకుని లాభం లేదు. గట్టిగా పట్టుకోవాలట. ఎట్లా? దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో, కొద్ది ప్రయాస చాలు. ఎందుకంటే ఆయనకి మర్మం తెలుసుగా, ఆ కిటుకు తెలుసు. కాబట్టి మన యొక్క స్థితిని బట్టి, మనకు అరిగేదాన్ని బట్టి సాయిబాబా అది క్రమక్రమంగా ఇవ్వటమో, ఒక్కసారి ఇవ్వటమో ఆ తండ్రిని మనకు నిర్ణయిస్తారు. ఎట్లా అయినా సరే గట్టిగా కనుక ఆ భావనతో దీంట్లో చెప్పినటువంటి విషయాన్ని మనసుకు బాగా పట్టించుకొని బాబాను పట్టుకున్నట్టయితే, మరి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలను ఇచ్చారా? ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చారా? ఆత్మజ్ఞానం లేని వారికి ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు. అసలు సాయిబాబా వచ్చినటువంటి ప్రైమరీ మోటోనే అది అని సాయిబాబాను స్వయంగా చెప్పారు కదా. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. అది ఎవరైతే దృఢంగా సద్గురువును పట్టుకుంటారో అల్ప ప్రయాసతో సాధిస్తారు. వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది, వారికి దర్శనం అవుతుంది. అదే వారై ఉంటారు. అదే విషయం. దానితో అజ్ఞానం తొలగిపోయి సత్ చిత్ ఆనంద స్వరూపం స్థిరపడి ఆత్మస్వరూప స్థితి అనుభవంలోకి వస్తుంది. అదండి మార్గం. సుస్పష్టంగా చెప్పేశారు. దీనికి మరో పేరు మోక్షం. అదండి సాయిబాబా చెప్పింది శ్యామాకి. ధర్మ పురుషార్థాలు కాదు, ఈ జనన మరణాలు, స్వర్గం నరకం, ఈ గందరగోళం కాదు. అవి ఉన్నాయి. ఎవరి కోసం? అజ్ఞానాల కోసం ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ స్వర్గ నరకాల్లో పడి తిరుగుతుండాలి. కానీ మనం కోరవలసింది మాత్రం వేరే ఉంది అన్నారు. ఆ వేరే అంటే ఈయన అడగలే. ఇక్కడ చెప్తున్నారు మోక్షం అండి. మోక్ష పురుషార్థమే సాయిబాబా యొక్క ఉద్దేశం. జీవులు అధికంగా ఆపేక్షించదగినది ఇదే. మళ్ళీ అది ఎవరు కనుకుంటారేమోనని, ఈ జీవులంతా బాగా అధికంగా అంటే బాగా ఆపేక్షించాలంటే దీన్ని మనం ఆపేక్షించాలి, దాన్ని ఉపేక్షించాం. ఉపేక్షించాల్సిన దాన్ని ఆపేక్షిస్తున్నాం. ఏం చేయాలి చెప్పండి? ఈ ధన వస్తు కానుక ఇవంతా కూడా దాన్ని ఉపేక్షించాలి. అట్లా అని బయట బారేమని కదా, వచ్చేది వస్తుంది, పోతుంటుంది. డోంట్ కేర్. అది రివర్స్ అయిపోయింది. మనం ఆత్మజ్ఞానం పట్లేమో ఉపేక్షగా ఉన్నాం, వాటి పక్కేమో అంటే అందరు కాదు, నాబోటిగాళ్ళు మహాత్ములు ఆత్మజ్ఞానాన్ని కోరుతున్నారు. జీవులు అధికంగా ఆపేక్షించదగినది ఇదే. దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమ పడతారు. దీనికోసమే బ్రహ్మ యోగనిష్ఠులు ఎల్లప్పుడూ అంతర్నిష్టలో ఉంటారు. అది దీనికోసమే బ్రహ్మయోగనిష్ఠులు ఎప్పుడు కూడా అంతర్నిష్టలో ఉంటారు. అంతర్నిష్టలో ఉంటే వాళ్ళకి బాహ్యం అనేది ఏం లేదు. ఎందుకని? అంతా వారిలో ఉందండి. పొరపాటు పడకూడదు మనం. అంతర్నిష్ట అంటే మరి బాహ్యం ఏమవుతుందంటే, బాహ్యం ఎక్కడుంది? ఈ బాహ్యం అంతా అంతరంలోకి వచ్చేసింది కదా. అంతా నువ్వు వ్యాపించి ఉన్నప్పుడు నీలోకి అంతా వచ్చేసింది కదా. అది మనస్సు చంచలమైనప్పుడు విషయాలు కల్లోలబరుస్తాయి. అది మనస్సు చంచలమైతే ఏమవుతుందండి? ఏమండి ఇదంతా ఇట్లా చూస్తే నష్టం ఏంటంటే, ఆ విషయాలు కల్లోలబరుస్తుంటాయి. ఆత్మస్వరూపంలో స్థిరులైన వారి మనస్సు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి. అది ఆత్మస్వరూపంలో కనుక స్థిరులైతే, ఆత్మస్వరూపంలో స్థిరత్వం కనుక వచ్చినట్టయితే మనస్సు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆత్మనిష్టలో ఉంటే అంటే ఆ ఊరికి పోతుంటే ఈ ఊరు దూరం అవ్వదండి. జ్ఞానం అనే ఊరు దగ్గరకు పోతుంటే అజ్ఞానం అనే ఊరు దూరం అయిపోతూ ఉంటుంది. అజ్ఞానం అనే ఊరికి దగ్గరగా పోతుంటే జ్ఞానం అనే ఊరు దూరం అవుతుంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్నవారిని వెంటనే చెప్తున్నారుగా, ఆత్మస్వరూపానికి విముఖంగా ఏమిటండి ఇదంతా అనుకునే వాళ్ళకి విషయాలు కలవరబెడతాయి. అది ఈ విషయాలు విషసర్పాల్లా కాటేస్తూ ఉంటాయి అవి. కానీ స్వరూపోన్ముఖులైన వారికి, ఎవరైతే స్వరూపము, మన స్వరూపం ఏమిటో చెప్పారు కదా సాయిబాబా, ఆ స్వరూపోన్ముఖులైన వారి నుండి విషయాలు మొహం చాటేస్తాయి. వాడి దగ్గర మన నాటకాలు సాగవురా, మన బతుకులు బయటపడిపోయిన వాడి దగ్గర మన మాయ పని చెయ్యదు. బ్రహ్మనిష్ఠుడి దగ్గర మాయ పని చేయదండి. పని చేయకపోగా బ్రహ్మనిష్ఠుడికి మాయ అధీనంలో ఉంటుంది.
సాయిబాబా ఉదాహరణ మనకేంటి, బంగారం. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను ఇతర విషయాలను అణుమాత్రమైన ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు. మళ్ళీ చెప్తున్నారు విషయాన్ని. ఒరే నాయనా, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఉండాలట. ఇక్కడ కోరిక ఉందండవు. ఏది మన సొమ్ముని మనం కోరటం ఏంటండి? కాబట్టి దీనికి కోరిక కాదన్నారు. ఈ తెలివిగల వాళ్ళు అంటుంటారు, ఏమంటే మోక్షం మాత్రం కోరిక కాదా, నోర్మోయ్ అని చెప్పాలి. తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. ఇక్కడ సచ్చరిత్ర మనకు చెప్తుంది, మోక్షాన్ని కోరాలి, బంధనాన్ని వద్దనుకోవాలి. కాబట్టి మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ, అంటే వాడి కోరిక మాత్రం మోక్షమే, మిగతా వస్తే వస్తుంటే పోయబోతుండే, వాడి దాని పట్ల ఏం పెద్ద ధ్యాస లేదు, వాడికి పెద్ద కోరిక లేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అంతే, అడబడి ఉంటుంది. మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను ఇతర విషయాలను అణుమాత్రమైన ఆశించకుండా ఉండే వారే మోక్షానికి అర్హులు. మరలా మరొక అర్హతని చెప్తున్నారు. అంటే మనం ఎట్లా ఉండాలి మోక్షాన్ని కనుక కోరుకున్నట్లయితే? ఇహపర సుఖాలను ఇతర విషయాలు అణుమాత్రమైన ఆశించరు. వస్తే వస్తుంది, పోతే పోతుంది, ఇట్ డజంట్ మ్యాటర్, వస్తే ఏముంది పోతే ఏమైంది. వారు మాత్రం మోక్షాన్ని మాత్రమే నిరంతరం కోరుతూ ఉంటారు. వీటిలో ఒక్క లక్షణం లోపించినా వారు ముముక్షువులు కారని బాగా తెలుసుకోవాలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం లోపించినా సరే వారు ముముక్షువులు కారని బాగా తెలుసుకోవాలి. ముముక్షువులు కాలేరు అంటే మోక్షాన్ని కోరేవాళ్ళుగా కాలేరు. అలాంటి వారు ఒక కన్నే ఉన్న రెండు కన్నులతో చూస్తున్నట్లు నటించే వారిలా ముముక్షువుల వలె కేవలం నాటకం ఆడేవారు. అది వాడేమో ఒక కన్నే ఉన్నా, ఒకటికి గుడ్డు కన్ను ఉన్నా మనకు తెలియదు కదండి. రెండు కళ్ళతో చూస్తున్నట్టుగా వాడు నటిస్తున్నాడు, వాడు కూడా ఒకటే కన్ను. ఇట్లా ఈ లక్షణాలు లేవనుకోండి, ఒక కన్నే ఉన్నా రెండు కళ్ళతో చూస్తున్నట్లు నటిస్తారు. నటించే వారిలా ముముక్షుల వలె కేవలం నాటకం ఆడుతుంటారు. వాడేదో ముముక్షుగా ఏదో కొంగ జపం ఉంటారు చూసారా, వీడికేమో ఆ కొంగ జపం చేస్తున్నట్టు ఉంటుంది. దేనికోసం అంటే చేపను పట్టడం కోసం. అది జపం కాదు, పాడు కాదు. వీడి ధ్యాసంతా నిరంతరం ప్రపంచం మీదే. ఇక మనం ధ్యానం చేయాలి. నా బొట్టుగాడికి ఏం కుదిరిచి వస్తుంది చెప్పండి? అది 24 గంటలు ఏం చేయాలి, అది చేద్దామా, ఇది చేద్దాం, అది పొందాలి, ఇది పొందాలి, ఇది చేయకపోతే ఎట్లా, అది చేయకపోతే ఈ దరిద్రంలో పడి కొట్టుకుపోతూనే ఉంటాడు. వాడు ధ్యానానికి కూర్చుంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో. వాడికి ధ్యానమా నా బొంద. అందుకోసం ధ్యానం కుదిరిచావాలి. ఎందుకు కుదరట్లేదంటే అది అట్లా కొంగ జపం చేస్తే కుదిరేటువంటిది కాదు. అహంకారం తొలగిపోనంత వరకు, లోభం నిర్మూలన అవనంత వరకు అది ఏం పోవాలటండి? అహంకారం పోవాలట. అహంకారం అంటే మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. రాంగ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద అహంకారం అండి. గొప్ప అనుకుంటాం, గొప్ప తప్పే, తక్కువ తప్పే, రెండూ తప్పే. దీన్ని కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. అహంకారం తొలగిపోనంత వరకు అంటే నీ స్వరూపం ఏమిటో నీకు తెలియనంత వరకు, లోభం నిర్మూలన అవనంత వరకు. లోభం అంటే ఇది నాకు కావాలి అంట లోభం అండి. లోభం అంటే డబ్బులు వదలవాడే కాదు. ఒక డబ్బులను వదలడు, ఒకడు పదవిని వదలడు, ఒకడు పేరు ప్రఖ్యాతులను వదలడు. దానికోసం మిగతావన్నీ తారుస్తాడు. దేన్ని పట్టుకున్నా సరే ఒక్క నిన్ను తప్ప, అంటే మోక్ష ఇచ్ఛ తప్ప, అదే ముముక్షత్వం అండి. ఆ మోక్ష ఇచ్ఛ తప్ప అంటే అదే అసలు కదా. ఈ మిగతాదంతా నకలు. వీటిల్లో దేన్ని పట్టుకున్నా వాడు లోభేనండి. మన లోభి అంటే జనరల్గా ఏమనుకుంటామంటే డబ్బులు ఇవ్వడండి, వాడికి ఖర్చు పెట్టడండి అనుకుంటాం. అది కాదుట. దేన్ని గట్టిగా పట్టుకున్నా సరే అసలు దాన్ని వదిలేశాక మరి అగ్రహణం, అన్యదాగ్రహణం రెండు వచ్చేసినాయి. అగ్రహణం అంటే అసలు పట్టుకోవాలా, అన్యదాగ్రహణం వేరే దాన్ని పట్టుకున్నాం. అది తప్ప దేన్ని పట్టుకున్నా కూడా లోభత్వమే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మనస్సు వాసనారహితం కానంత వరకు, మనస్సు వాసనారహితం కావాలి. అంటే పిచ్చి పిచ్చి వాసనలు అన్నీ ఉంటాయి. వాసనలు అంటే ఇట్ ఇస్ నాట్ స్మెల్. అది కావాలి, ఇది కావాలి, ఇది ఏదో, అది లేని మనిషి ఎవడు ఉంటాడు అసలు? ఆ వాసనారహితం కానంత వరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు.
చక్కగా చెప్తున్నారు ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఎవరు పొందగలరు, ఎవరు పొందలేరు. ఎక్స్టెన్సివ్ అండి. శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి. మరలా చెప్తున్నారు. ఇవన్నీ బావాలటండి, ఇవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకోవచ్చు. శరీరమే నేను అనే అనుకునేటువంటి బుద్ధి అది భ్రాంతి, అది బ్రహ్మాన్ని తెలుసుకోలేదు. బంధానికి కారణం ఆసక్తి. అది దేని మీద ఒక దాని మీద ఆసక్తి, అది బంధనానికి కారణం. వాడికి సౌఖ్యం అనేది లేదు. విషయ సుఖాల ఆలోచనలు విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతం అవుతుంది. అది విషయ సుఖాల ఆలోచనలు విడిచిపెట్టినట్టయితే బ్రహ్మజ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలను వదిలిపెట్టాలి. అందుకోసమే విషయాలు విషము అని చెప్తారు. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. మరలా హెచ్చరిస్తున్నారండి. చాలా కఠినమిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కేవలం సద్గురువుని ఆశ్రయించడం అంటే భజన చేయటం, పూజ చేయటం, నమస్కారం చేయటం, హారతులు ఇవి కాదండి. బాబా చెప్పింది చేయటమే నిజమైన హారతులు, నిజమైనటువంటి భజన, నిజమైనటువంటి పూజ. ఇక్కడ ఎక్కడా కూడా ఇంతవరకు మనకి ఎక్కడన్నా సాయిబాబా నాకు పూజ, అసలు సాయిబాబాని పూజ చేయనిచ్చేవారు కాదండి. మనం ఆ భ్రమలో ఎక్కడ పడిపోతామో అని ఆయన జాగ్రత్త పడ్డారు. అయినా సరే మనం చివరికి అదే అలవాటైపోతున్నది. అది కాదు సాయిబాబా చెప్తున్నది. ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఏం చెయ్యాలో కూడా చెప్పారు, అది చేయాలి మనం. కాబట్టి విషయ సుఖాలను ఆలోచనలు విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతం అవుతుంది. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం. అంత తేలికైనటువంటి విషయం కాదు ఇది. ఎందుకంటే ఉన్నట్టుగా పట్టుకోవాలి కదా, మనం ఏవో పట్టుకున్నాం. అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకొనటమే బుద్ధిమంతుల ధర్మం. ఇక్కడ చూసారా, నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ రెండు వస్తున్నాయి ఇక్కడ. సగుణ బ్రహ్మ యొక్క ఉపాసన చూసారా, సగుణ బ్రహ్మ రాగానే ఉపాసన పెట్టారు. అంటే ఇది మధ్యమ, ఎక్కడ వదిలిపెట్టట్లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ఉత్తమాధికారులకేమో నిర్గుణం, మధ్యమాధికారులకేమో సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం. ఆత్మ సర్వజీవులలో నిగూఢంగా ఉంటుందన్న తత్వం వేదాంతులకు తెలుసు. అది ఏమిటది? ఆత్మ సర్వజీవులలో నిగూఢంగా ఉంటుందన్న తత్వం వేదాంతులకు తెలుసు. కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటం ఎలా? అది అయితే ఆ వేదాంతులకు తెలుసు, కానీ దీన్ని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవటం ఎలా? మరి అంతటా సాయిబాబాను చుట్టమంటే చూడండి ఎంత కఠినంగా అనిపిస్తుందో. ముందు చిత్తశుద్ధి కావాలి. అత్తి చూసారా, సగుణ బ్రహ్మ ఉపాసన దేనికోసం? చిత్తశుద్ధి కోసం అండి. ఏకాగ్రత, అంటే సగుణ బ్రహ్మ ఉపాసనకు వచ్చామంటే మనం అక్కడికి ఏమిటి, చిత్తశుద్ధి సాధించి ఈ ఏకాగ్రత కోసం వస్తున్నాం మనం. కాబట్టి ఏం చేస్తున్నారంటే ముందు చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి తర్వాత ఆ పైన సూక్ష్మమైనటువంటి కుశాగ్ర బుద్ధి ఉండాలి. సూక్ష్మమైనటువంటి కుశాగ్ర బుద్ధి అంటే కాన్సన్ట్రేషన్. ఒకటేమో చిత్తశుద్ధి, రెండవదేమో ఏకాగ్రత. అప్పుడే ఆత్మదయతో తప్పక స్వయం ప్రకటమవుతుంది. ఆ రెండు ఉంటేనే మనకి అవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. బాబా చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకొని ముందుకు వెళ్తాం, సాధిస్తాం తేలికగా. ఆత్మనిత్యం, ఏ వికారాలు లేనిది. ఆత్మని తెలుసుకున్నవారు శోకరహితులు, వారే ధైర్యవంతులు. అది ఆత్మని తెలుసుకున్నవాడు శోకరహితుడండి. శోకం ఎప్పుడు పోతుందంటే, ఈ దుఃఖం ఎప్పుడు పోతుందంటే ఆత్మజ్ఞానం కలిగితే పోతుంది తప్ప వేరు మార్గాల్లో పోదు. వారే ధైర్యవంతులు, వారే ధీమంతులు. ధీ అంటే బుద్ధి, బుద్ధిమంతులు. వాళ్ళే ధైర్యవంతులు, వారే బుద్ధిమంతులు. వారే భవన్ నుండి ముక్తులు, వారు మాత్రమే ముక్తులు. అన్యులంతా కూడా బంధంలో ఉన్నట్టే. ఇక్కడ ప్రవచన ప్రావీణ్యం కానీ, గ్రంథార్థ ధారణా శక్తి కానీ, లేక వేదశ్రుతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. అది ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రవచన ప్రావీణ్యం, ఊకదంపుడు ఉపన్యాసం ప్రవచనం వల్ల ఆ ప్రావీణ్యం కానీ, గ్రంథార్థ ధారణా శక్తి అంటే గ్రంథం చదివి దాన్ని బాగా ధారణ చేసి టక 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 అప్పచెప్తుంటాం చూసారా, అది కానీ, లేక వేదశ్రుతుల విశ్లేషణ కానీ అవసరం లేదు. ఆ వేదాల శృతుల విశ్లేషణ కూడా అక్కర్లేదు. మరి ఏం కావాలి? విషయం తెలుసుకోవడం కావాలి. కాబట్టి మరలా జాగ్రత్తగా చూడండి. ఉపన్యాసాలు లాభం లేదు. ఉపన్యాసం ఉపయోగం అండి. ఈ ప్రవచన ప్రావీణ్యం
లాభం లేదు. అంటే ప్రవచన ప్రావీణ్యం అని చెప్పారు చూడండి, అంటే చాలా గొప్పగా చెప్పటం, అది వేస్ట్. దేనికి, ఎవడికి కూటిగా గుడ్డ కాదు. అనుభవంలో లేనప్పుడు గ్రంథార్థ ధారణా శక్తి ధారణ చేసి బాగా శ్లోకాలు గీకాలు మొత్తం దడ 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 ఏం లాభం లేదు. అది ఒక మంచి విషయం అంతమే, కానీ అది దీనికి పనికిరాదు. లేదా వేదశృతుల విశ్లేషణ కానీ అవసరం లేదు, వాటిని ఊరికే విశ్లేషిస్తూ ఉండటం కూడా అవసరం లేదు. అది నువ్వు ఇప్పుడు బాబా చెప్పినదంతా కూడా ఆ వేద సారభూతమైనటువంటి ఉపనిషత్తుల సారమే, దానిని సాధించి నువ్వు పొందాలి, కానీ ఊరికే వాటి విశ్లేషణ అక్కర్లేదు. ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేటువంటిది. అది మరలా చెప్తున్నది, ఏ మార్పు లేదు, అది నిత్యం ఉంటుంది. శరీరం అనిత్యం, అశాశ్వతం, అనవస్థితం, ఎప్పుడూ మార్పు చెందేది అది తెలుసుకొని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాలను తెలుసుకున్నటువంటి దక్షులు. అది ఎవరైతే శరీరం అనిత్యం, అశాశ్వతం, అనవస్థితం, ఎప్పుడూ మార్పు చెందుతుందని తెలుసుకొని తమ శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాలను తెలుసుకున్నటువంటి దక్షులు అవుతారు తప్ప అన్యులు కాదు. ఆత్మజ్ఞులు సదా నిర్భయులు. ఆ ఆత్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారు సదా నిర్భయుల్లాగా, అంటే వాళ్ళ లక్షణాలు చెప్తున్నారండి. వారు ఒకటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు. ఎంత అద్భుతం! కేవలం బ్రహ్మనిష్ట అద్వైత వేదాంతం తొణికిసలాడిపోతున్నది. ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు, ప్రవచనాల శ్రవణంలో దాని అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏం చేయగలదు? అది ఆత్మజ్ఞానం కఠినమైపోతున్నది. ప్రవచనాల శ్రవణంతో దాని అంతు పట్టనప్పుడు, ప్రవచనాలు విన్నంత మాత్రాన అంతు పట్టలేదనుకోండి, కేవలం మేధస్సు మాత్రం, అంటే మేధో సంపత్తి ఏం ప్రయోజనం? అదేం చేస్తుంది? అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఉపాయాలు, ఏ ఉపాయాలు? సాయిబాబా చెప్పినటువంటి ఉపాయాలు. ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక, అది ఉపాయం ఏమిటిది? ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునే వారికి, ఆత్మను చాలా అధికంగా అపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనం. అది ఎప్పుడు కూడా ఈ భావనలో ఉండాలంటే, నేను ఆత్మజ్ఞానం పొందాలి, బ్రహ్మనిష్టను పొందాలి అనే విపరీతమైనటువంటి ఆ యొక్క ఆపేక్ష ఉండాలట. ఉండటంతో పాటు పెద్ద ఆపేక్ష పెరిగిన కొద్ది కోరికలు ఎట్లా తగ్గిపోతాయండి. ఏదో గల ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదు. తెలిసిన తర్వాతే ఇది అనుకోగలడు, లేకపోతే అనుకోలేడు కదా. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎంత అద్భుతం! ఈ శ్రవణ, అందుకోసమే చూడండి, ఆ ఆత్మ అన్నప్పుడల్లా నేనని పెట్టుకోవాలి. శ్రవణాది సమయాల్లో ఆత్మను నేనే, ఆత్మకి చావు లేదంటే నాకు చావు లేదు, ఆత్మకి ఆది మధ్య అంతరహితము అంటే నాకు ఆది మధ్య అంతరహితము లేదు, ఆత్మకు చావు పుట్టుకలు లేవంటే నాకు చావు పుట్టుకలు లేవు, ఆత్మ ఎప్పుడూ ఉండేదంటే నేను ఎప్పుడూ ఉండేవాడినే. ఎంత అద్భుతమైన భావన! అమృతం అండే సచ్చరిత్ర నిజంగా. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎవరైతే అట్లా భావన చేస్తున్నారో వారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. శభాష్! అద్భుతం, ఆనందంగా ఉంది చాలా. ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించే వారి మనస్సు ఏకాగ్రం కాదు. అది ఏమవుతుందండి? ఆ దురాచారాల్లో ఉంటే ఆ మనస్సు అశాంతితో ఉంటుంది, అలమటిస్తూ ఉంటుంది. అందుకని మనసు ఏకాగ్రం కాదు, అది సమస్య. అంతేగాని తప్ప ఒప్ప ఇవన్నీ తీసి పక్కన పారేయండి. ఇది తప్ప వేరే ఆలోచనలన్నీ కూడా ఏమని చేస్తుంటాయంటే ఆ మనసును ఏకాగ్రం కానీ ఊరికి అటు ఇటు లాగుతూ ఉంటాయండి. అది మన కర్మ, ఏం చేస్తాం. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అది ఇట్లా అటు ఇటు ఇప్పుడు విషయం తెలిసినా సరే అంతా అవగతమైన ఆ మనసు ఏకాగ్రం కాదు, అటు ఇటు పోతుంటే. అటువంటి వారు జ్ఞానులైనా సరే, అంటే ఈ విషయ జ్ఞానులే తప్ప అనుభవ జ్ఞానం ఏది? రెండున్నాయండి జ్ఞానాలు. ఈ విషయం తెలుసుకోవటమేమో అది పరోక్షం, మన సొంతం కాలేదు కదా, మనసు అటు ఇటు పోతున్నది. ఇంకేమిటి? అపరోక్షం అవ్వాలి. అపరోక్షం అంటే పరోక్షము కానిది, అంటే నా సొంతం అవ్వాలి. కాబట్టి ఇట్లా ఊరికే ఆ అస్థిరులై అశాంతితో ఉన్నారనుకోండి, ఎప్పుడూ దురాచారాల్లో ఆసక్తులై, దురాచారాల్లో ఆసక్తి ఉంటుంది వాడికి, అస్థిరులై అశాంతితో అలమటించేవారు వాళ్ళ మనసు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అది అసలు సచ్చరిత్ర మొత్తం మీద
అద్భుతం, అమృతతుల్యం. అసలు ఆ 16వ అధ్యాయంలో ఇదంతా రావటం సాయిబాబా నిర్ణయం. కాకపోతే 16 అంటే పరిపూర్ణం అండి. 16 కళలని చెప్తారు, షోడశి విద్య అని చెప్తారు, 16 సంవత్సరాలుగా సాయిబాబా షిర్డీకి వచ్చారని చెప్తారు. ఈ 16 పరిపూర్ణత్వాన్ని 16 కళలని చెప్తారు. ఇట్లా ఈ 16 మన జీవితంలో జరిగేటువంటి ఇవి కూడా 16 సంస్కారాలని చెప్తారు. 16 సంస్కారం. ఆత్మజ్ఞానాన్ని పొందలేరు, జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరండి. ఆ ఏకాగ్ర చిత్తం ఉండాలి. ఈ దురాచారాల్లో మనసు వెళ్ళకూడదు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తులై ఉండే వారికి ఆత్మ అంకితమైపోతుంది. ఇంత ఎక్స్టెన్సివ్గా అసలు ఎక్కడ దొరకదు. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురు చరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. ఎవరికి ప్రాప్తిస్తుందో కూడా చెప్తున్నారు. దుశ్చరితాల నుండి విముఖులై అంటే దుర్మార్గమైనటువంటి చర్యల నుంచి వెనకకి మరలాలి. పాయింట్ నెంబర్ 1. ఆచార్యులైన గురుచరణాలలో వినమ్రత కలిగి ఉండాలి. ఆచార్యుల యొక్క గురుచరణాలు అంటే సాయిబాబా వారి యొక్క గురుచరణాల వినమ్రత ఉండాలి. ఉండి ఫలాపేక్ష లేని వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. ఫలాపేక్ష ఏముంటుంది? ఆ ఫలాపేక్ష లేని వారికి ఆత్మ లభిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకున్నంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు విషయ సుఖాల్లో కోరికలు తీరలేదండి, ఇంకా విషయ సుఖాలు కావాలి. ఊరికే ఆత్మను కోరుకుంటూ ఉన్నాం. సకల మనోవృత్తులు ఆగిపోనంత వరకు, మనోవృత్తులు ఆగలేదు, అప్పుడు ఆత్మారాముడు దుర్లభం. అప్పుడు ఆత్మారాముడు దొరకడు. జిజ్ఞాసువుల తపస్సును గని, అంటే జిజ్ఞాసువు అది పొందాలనేటువంటి అనుకోవటం, తపస్సును గని వాళ్ళ యొక్క తపస్సు, ఆ తపనే తపస్సు అండి. ఆ తపనను చూసి ఆత్మకు స్వయం దయ కలిగి, అది ఆత్మకి స్వయంగా దయ కలుగుతుంది. అయ్యో పాపం, నిజంగా వీడు ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. అంతే, తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. ఆ తపస్సులో ఉండంగా 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 అట్లా ఒక్కసారి తళక్కన బుద్ధి పట్టేసుకుంటుందండి. అంటే బుద్ధికి దొరుకుతుంది, బుద్ధి ఆత్మస్వరూపం అయిపోతుందండి. అది అయిపోవటం కాదు, అయ్యే ఉన్నది అయి ఉన్నట్టుగా మనకి అనుభవంలోకి వస్తుంది, తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. తనకు తానే వస్తుంది కదా, ఏ గురువు ఎందుకు, మనకు బరువు ఎందుకు అనుకుంటామేమో, కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కానే కాదు, అత్యంత కఠినతరం. కాబట్టి సాయిబాబాని మనం జాగ్రత్తగా పట్టుకొని ఉండాలండి. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను, అభేద భావనను, అనుసంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సులభంగా లభిస్తుంది. మరలా చెప్తున్నారు, ఈ ఆత్మస్వరూప ప్రాప్తికి ఏం చేయాలంటే సాధనలు శ్రవణ మననాదులు అంటే ఆదులు అంటే శ్రవణ మనన నిధిధ్యాసన అని. శ్రవణ మననాదులను, అభేద భావన, ఈ భేదభావం ఉండకూడదు, భేదభావం ఉంటే లాభం లేదు. మళ్ళీ దాన్ని చక్కగా అనుసంధానం చేసి చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది, ఆత్మజ్ఞానం తేలిగ్గా లభిస్తుంది. అంటే ఇక్కడ భేదభావం పోవాలి, శ్రవణ మననం చేస్తుండాలి. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. చూసారా, ప్రపంచమంతా అజ్ఞానమయం. అది ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తే మంచిది, లేకపోతే ఆ పరమాత్మ ప్రపంచాన్ని చూస్తే ఇదంతా అజ్ఞానం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. అది ఈ ఉండడానికంత కారణం అజ్ఞానమే. అంటే మనం చూస్తుంటే అది ఉంటుందండి, అది విషయం. జ్ఞానం వినా మోక్షానికి వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అది జ్ఞానము వినా, అందుకోసం ఉపనిషత్తుల్లో నెత్తి నోరు పెట్టుకొని చెప్పారు, జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానము ద్వారా మాత్రమే కైవల్యం. జ్ఞానము లేకుండా మోక్షానికి వేరే ఆధారం లేదని తెలుసుకోవాలంటే వేరే మార్గం లేనే లేదుట, మోక్షానికి వేరే మార్గం లేనే లేదని చెప్తున్నారు. అనుమానం మరియు యుక్తి ప్రభావం, ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి, అది మనకి అనుమానం మరియు యుక్తి. అనుమానం అంటే ప్రశ్నించడం అండి, అంటే ఇది అర్థం కాలేదు, ఇది ఏమిటండి తెలుసుకోవడానికి. అనుమానం అంటే అనుమానించడం కాదు, అనుమాన ప్రమాణం ఉంటుంది కదా, అట్లా అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? పొగొస్తుంటే
అగ్ని ఉందని తెలుసుకోవటం. ప్రత్యక్ష ప్రమాణం అంటే అగ్నిని డైరెక్ట్గా చూడటం. ఇక్కడ అనుమానం అంటే మన మన యొక్క అనుమానాలని తీర్చుకోవాలన్నమాట ప్రశ్నోత్తరాలతో. అనుమానం మరియు యుక్తి ప్రభావం. అనుమానం అంటే మననం కింద వస్తుందండి. మరియు యుక్తి ప్రభావం, మనకున్నటువంటి యుక్తి, ఆ తెలివి అంతా కూడా ప్రభావం, ఇవి శాస్త్ర జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి. అవి ఎందుకున్నాయంటే పరికమాల చర్చల కోసం కాదు, మన ఆత్మజ్ఞానాన్ని మనకి అనుభవంలోకి తెచ్చుకోవడానికి తప్ప వేరే ఆలోచన లేదు. మనస్సులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం. అది మనస్సులో ఉన్నటువంటి చూసారా, ప్రపంచం బయట కాదండి, ఉంది మనస్సులో ఉంది. ఈ మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం. అద్భుతం, ఒక్కొక్క మాట బంగారం బంగారం. ఆ మనసులో ప్రపంచం నశించిపోతేనే జ్ఞానం వస్తుంది, లేదా అది అసంభవం, ఇంపాసిబుల్, అది కుదరదు. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మయని తెలుసుకొని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. అది మహాత్ముడైనా పాపాత్ముడైనా అంటే ఎవరైనా సరే జీవాత్మయే పరమాత్మ, అసలు అమృతం తెలుసుకొని అట్లా వ్యవహరించినటువంటి వాడే మహాత్ముడు. అతడొక్కడే అభేద ఆత్మ, అతడొక్కడికే అభేదమైనటువంటి స్థితి లభిస్తుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.